అందరికీ నమస్కారమండి. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి 17, 18, 19 తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కి మీకు అదృష్టం అనేది పట్టబోతుందన్నమాట. అసలు ఈ మాట ఎందుకు అనవలసి వచ్చిందో, ఎటువంటి అదృష్టం మీకు పట్టబోతోందో, అసలు మీకు ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుందో, మీ యొక్క పూర్తి రాశి గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది. మేషరాశివారు వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఎందుకు ఒంటరిగా మాత్రమే చూడమంటున్నామో మీకు పూర్తి వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మేషరాశివారికి ఎన్నో అంటే కొన్ని దోషాలు అనేవి ఉండి, కొన్ని కష్టాలు అనేవి కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఆ కష్టాలు అన్నింటికీ కూడా పరిహారాలు కూడా ఈ వీడియోలో చెప్పడమైతే జరిగిందన్నమాట. కాబట్టి ఆ పరిహారాలు కూడా మీరు తెలుసుకుంటే అటువంటి దోషాలు, కష్టాలు అనేవి మీకు రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకున్న వాళ్ళు అవుతారన్నమాట. ఇక మేషరాశి అనేది మనకి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అన్నమాట. ఈ రాశికి అధిపతి కుజుడు. మేషం అంటే ఏంటి? మేక ఎంత అమాయకత్వంగా ఉంటుందో, ఎంత ముద్దుగా ఉంటుందో, ఎంత ప్రేమగా ఉంటుందో, ఎంత చురుకుగా ఉంటుందో, ఎంత తెలివిగా ఉంటుందో, మన అని చెప్పి నమ్ముకుంటే మన చుట్టూ అమాయకంగా ఎంత చక్కగా తిరుగుతుందో, అన్నే సుగుణాలు అంటే అన్నే మంచి గుణాలు కలిగిన వ్యక్తులు కూడా మేషరాశివారుగా మనం పరిగణించవచ్చు అన్నమాట. ఇక మేషరాశి వారిలో అంటే మేషరాశి రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశిగా మన యొక్క పండితులు పరిగణించారు. ఇంతటి గొప్ప మంచి వ్యక్తిత్వం కలిగినవారు కాబట్టే రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా మేషరాశిని పరిగణించారన్నమాట. అంటే మేషరాశి వారికి ప్రేమకు ప్రేమ ఉంటుంది, కోపానికి కోపము ఉంటుంది, శాంతానికి శాంతము ఉంటుంది, అలాగే నమ్మకానికి నమ్మకము ఉంటుందన్నమాట. ఇలా ఇంత మంచి లక్షణాలు అనేవి మేషరాశి వారిలో చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట. కాకపోతే ఎక్కువగా జనాలను నమ్మారండి మీరు. జనాలను నమ్మడం వల్ల, జనాల చేత నమ్మక ద్రోహం అనేది మీకు జరగడం వల్ల ఎన్నో నష్టాలను అనుభవించారు, ఎన్నో కష్టాలని కూడా మీరు చూశారన్నమాట. ఇక మీ దగ్గర లేని ఒకే ఒక్క లక్షణం ఏంటి అంటే కనుక నమ్మక ద్రోహం చేయడం. అవునండి, ఎదుటివారు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారే కాని మీరు మాత్రం ఎదుటివారికి ఎప్పుడు కూడా మంచే జరగాలి, వారు ఎప్పుడు కూడా మంచిగానే ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఎదుటివారి మంచిని కోరుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి మీ మీద దైవానుగ్రహం అనేదే ఇంత పుష్కలంగా ఉండడానికి గల కారణం కూడా ఇంత మంచి మనస్తత్వం అనేది మీకు ఉండడం వల్ల, మీకున్న అతి మంచితనం వల్ల ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో నష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు కూడా వచ్చాయన్నమాట. మీరు ఎప్పుడు కూడా మన అనుకుని ఫ్రెండ్స్ని కాని, కుటుంబ సభ్యులను కాని, నా అనుకున్న వారి పట్ల ఎన్నో విషయాలలో చాలా దెబ్బ తిన్నారన్నమాట. అంత దెబ్బ తిన్నప్పటికీ కూడా మీరు చేస్తున్న మళ్ళీ పెద్ద తప్పు ఏంటి అంటే కనుక జనాలని నమ్మడం. అటువంటి జనాలు అనేది ఇప్పుడు ఎంత దారుణంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ ఉంది మంచికి మంచి, చెడుకి చెడు? ఈ రోజుల్లో మనం మంచిని ఇస్తే ఎదుటివారు ఆ మంచిని తీసుకుని మనకి చెడుని బహుమతిగా ఇస్తున్నారన్నమాట. అటువంటి లోకల్లో మనం బ్రతుకుతూ ఉన్నాము, అవునా కాదా? అన్ని ఉన్నప్పుడు ఇస్తరాకు అని చెప్పి అంటాము, ఏమీ లేనప్పుడు ఎంగలాకు అని చెప్పి అంటాము. అదే అన్ని ఉన్నా ఇస్తరాకు అలాగే అనిగ మనిగ ఉంటుంది, ఏమి లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుందన్నమాట. అన్ని ఉండి భర్త, ఇటు మంచి పేరెంట్స్ ఉండి, ఇటు మంచి సంతానముండి, ఇటు డబ్బుకి డబ్బు ఉండి, అన్ని వైనంగా అంటే మొత్తం కూడా వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ వాళ్ళకి చిన్న హెల్త్ ప్రాబ్లం వస్తే వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట. అంటే భగవంతుడు అన్ని ఇచ్చిని ఏదన్నా ఒక చిన్న లోటు చేశారు అనుకోండి, ఆ లోటుకి వాళ్ళు చాలా బెంబేలు ఎత్తిపోతారు. అయ్యో, ఈ ఒక్కటి కూడా నాకు రాకుండా ఉంటే బాగుండేదే, నాకు అన్ని వైనంగా ఉన్నాయి, ఒకటే నన్ను వేధిస్తుంది, ఇది ఒక్కటే నన్ను విసిగిస్తుంది అని చెప్పి అలా చిన్న లోటు వచ్చిందంటే అన్ని ఉన్నవాళ్లకి, అన్ని వైనంగా ఉన్నవాళ్లకి చిన్న లోటు వస్తే తట్టుకోలేరున్నమాట. అదే భగవంతుడు కొంతమందికి ఏది ఇవ్వడు. ఇటు డబ్బు ఉండదు, మంచి భర్త ఉండరు, మంచి సంతానం ఉండదు, నలుగురిలో విలువ ఉండదు, ఏది ఉండలేని వాళ్ళు ఏ పూటకు ఆ పూట చక్కగా తిని కడుపు నింపుకుని ఏ పూటక ఆ పూట వాళ్ళు అలా రోజుని నెట్టుకుంటూ వెళ్తారన్నమాట. అలా ఏదైనా అట్లా లేని వాళ్లకి భగవంతుడు అకస్మాత్తుగా ఏదైనా కొంచెం డబ్బు ఇవ్వడం కాని, కొంచెం అదృష్టాన్ని ఇవ్వడం కాని చేశారనుకోండి, ఇన్ని ఉన్నవాళ్లు ఆ ఏమీ లేని వాళ్లకి ఇదొక్కటి ఎందుకు ఇచ్చాడా భగవంతుడు అని చెప్పి వారిని చూసి ఏడుస్తూ ఉంటారు అన్నమాట. అది కూడా వారి దగ్గర ఉండకూడదు, వారు ఎప్పుడు కూడా ఏడుస్తానే ఉండాలి, వారు ఎప్పుడు కూడా నరకాన్ని చూస్తూనే ఉండాలి అని చెప్పి అలా ఎప్పుడు కూడా ఎదుటివాళ్లు ఇలా ఆలోచిస్తారు. కాబట్టే ఇప్పుడున్న ఈ సమాజం అనేది ఇంత చండాలంగా తగలబడింది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని విషయాలలో చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా 10 రకాలు ఉన్నవారు ఒక్క లోటు వస్తే తట్టుకోలేరు అన్నమాట. అదే ఆ 10 రకాలు లేని వాళ్ళకి ఒక్క అదృష్టం వస్తే ఆ 10 రకాలు ఉన్నవారు ఆ ఒక్క అదృష్టాన్ని చూసి అది కూడా వారి దగ్గర ఉండకూడదు అని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఏ కష్టం వచ్చినా కాని ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా కాని జనాలని మాత్రం నమ్మమాకండి. ఎందుకంటే ఎదుటివారిని కనుక మనం గుడ్డిగా నమ్మాము అంటే కనుక మనల్ని నష్టపెట్టడానికి, మనల్ని కష్టపెట్టడానికి ఎదుటివారు ఒక అడుగు ముందే ఉంటారు అన్న విషయాన్ని
ఆలోచించండి, ఎందుకంటే ఎదుటివారు ఎప్పుడు కూడా మనల్ని బాగుపడుతుంటే, మనం ఏదన్నా సుఖపడుతుంటే మనల్ని చూసి ఓర్వలేరు అన్నమాట. వాళ్ళు ఎవరో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ చుట్టూనే ఉంటారు, వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. అటువంటి వారికి కాస్తంత దూరంగా ఉండండి. ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ అని, బంధువులని మీ యొక్క కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ ఎవరికి కూడా చెప్పకండి. ఎవరికైనా ఏదైనా చెప్తే మీ ఎదురుగా ఏమంటారో, అయ్యో పాపం, అవునా మీకు ఈ కష్టం వచ్చిందా, అయ్యో మీకు ఈ బాధ వచ్చిందా అని చెప్పి మన ముందు నటిస్తారు. అదే మనం పక్కకు వెళ్ళిన తర్వాత అదే అయ్యో పాపం అన్న వాళ్ల నోటితోటే వీడికి బాగా అణిగింది, ఆ రోజున నా అవసరానికి వాడు సహాయం చేయలేదు కదా, వీడికి బాగా తీరింది అని మన యొక్క ఆ కష్టాన్ని చూసి బాగా అయింది అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటారన్నమాట. ఇక మేషరాశివారు ఈ కొన్ని విషయాలు పట్టుకుని చాలా జాగ్రత్తగా ఉంటే మీకు జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ 3 రోజులు అంటే 17, 18, 19 ఈ 3 రోజుల విషయానికి వస్తే చాలా బిజీగా ఉంటారండి. ప్రతిదీ కూడా మీకు అంటే చాలా కష్టపడి సంపాదించుకున్నది జీవితంలో చాలామందికి కూడా మేషరాశి వారిని గమనించి ఉన్నట్లయితే తాతల ఆస్తులు, తండ్రుల ఆస్తులు వీరికి చాలా తక్కువగానే ఉంటాయి. కొంతమందికి ఉంటాయి, ఉండవనట్ల కానీ ఎక్కువ మందికి ఉండవు అని చెప్పుకోవచ్చు అన్నమాట. తాతల ఆస్తులు, తరతరాల నుంచి వచ్చిన ఆస్తులు వీరికి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్లు ప్రతిదీ కూడా కష్టపడి సంపాదించుకున్నది కాబట్టి కొంచెం ఎప్పుడు కూడా పనుల పట్ల చాలా బిజీగా ఉంటారన్నమాట. ప్రతిదీ కూడా కష్టపడి సంపాదించుకున్నది కాబట్టి డబ్బుకి చాలా విలువని ఇస్తారు, ఆ కష్టానికి చాలా గౌరవాన్ని కూడా ఇస్తారన్నమాట. కాకపోతే మేషరాశివారు కొంచెం ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మన దగ్గర ఏది లేదు కష్టపడి బ్రతకాలి అనుకున్నప్పుడు అప్పుడు ఇక ఆరోగ్యం కూడా లేకపోతే ఇక మనం చేసేది ఏముంది చెప్పండి. కాబట్టి టైంకి తినడం, టైంకి పడుకోవడం, టెన్షన్ పడకుండా ఉండడం, కాస్త టెన్షన్ని తగ్గించుకోవడానికి ఉదయం పూట కాస్తంత మెడిటేషన్ చేసుకోవడం, కాస్తంత ధ్యానంలో కూర్చోవడం, మంచిగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడం, ఇటువంటివన్నీ కూడా చేయాలన్నమాట. ఇటువంటివన్నీ కూడా చేసి టైంకి తిని టైంకి పడుకొని మీ హెల్త్ని చూసుకుంటూ డబ్బును సంపాదించుకోండి. అలా ఉంటేనే మీకు మంచిగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక డ్రైవ్ చేసేటప్పుడు కూడా నిదానంగా ఉండండి, నెమ్మదిగా రోడ్డును దాటండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన టైం బాగున్నప్పుడు అవతలివారు జాగ్రత్తగా ఉండరు కదా, అవతలివారి వల్ల మనకి ఏదైనా నష్టం జరగవచ్చు. కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ని పెట్టుకోవడం, కారు డ్రైవ్ చేసేటప్పుడు సీటు బెల్ట్ని పెట్టుకోవడం, రోడ్డు దాటేటప్పుడు కాస్త నిదానంగా చూసుకుని రోడ్డు దాటడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండండి. కాస్త ప్రశాంతంగా ఉండండి. టైం ఉన్నప్పుడల్లా కూడా హాయిగా టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి చక్కగా ప్రశాంతంగా నిద్రపోండి. ఎందుకంటే ఎప్పుడు ఉండే కష్టాలే ఆలోచించడం వల్ల బాధపడడం, మనకి బాధ తప్ప టెన్షన్ ఎక్కువైపోవడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు. వచ్చిన కష్టాలు ఏవి దూరం అవ్వవు. కాబట్టి కాస్త ప్రశాంతంగా మీరే మీకు మీ మనసుకు సర్దు చెప్పుకుని ప్రశాంతంగా నిద్రపోవడం, కొంచెం నలుగురితో నవ్వుతూ ఉండడం, కాస్త మనసుని రిలాక్స్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు కాస్త ఫోన్లు కూడా వాడకం తగ్గించండి. ఎక్కువగా ఫోన్లు చూస్తూ ఉండడం, టైంకి తినకుండా ఉండడం, ఫోన్కి ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఇటువంటివి కూడా కొంచెం తగ్గించుకోవాలన్నమాట. ఇక ఈ 3 రోజులు కూడా మీకు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే మీరు చూస్తారన్నమాట. అన్ని పనులు కూడా సక్రమంగా అవ్వాలి అని అంటే కనుక మీరు ఏదన్నా ముఖ్యమైన పనికి వెళ్లేటప్పుడు భగవంతునికి పూజ చేసుకుని ఒక నిమ్మకాయ భగవంతుని దగ్గర పెట్టుకుని ఆ నిమ్మకాయని మీ జేబులో కానీ మీ పర్సులో కానీ వేసుకుని వెళ్ళండి. ఏదన్నా ప్రయాణాన్ని చేసేటప్పుడు కూడా ఆ నిమ్మకాయని మీ దగ్గరే ఉంచుకోండి. తర్వాత సాయంత్రానికి అదే నిమ్మకాయతో తల వైపున కుడి నుంచి ఎడమకి 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసుకుని ఆ నిమ్మకాయని దూరంగా విసిరిపడేసేయండి. దీనివల్ల ఏంటి అంటే గనుక మీకున్ నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. మీ వెంట ఏదన్నా నకారాత్మక శక్తులు, కారాత్మక శక్తులు ఇలా ఊరు వదిలి ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా మీ వెంట పడితే అవి కూడా మీ నుండి పూర్తిగా తొలగింపబడతాయన్నమాట. ఇక మీ మీద చాలా నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఆదివారం కానీ శనివారం కానీ కాస్త ఎర్ర నీళ్లు తీసి వేసుకుంటూ ఉండడం, రాళ్ల ఉప్పును దిగదుడిసి వేసుకుంటూ ఉండడం ఇలా చేయండి. ఎందుకంటే నరుల అంటే నర దృష్టికి నల్ల రాళ్లలే పగిలిపోతాయి అంటారు. ఇక మానవ మాతృలు మనం ఎంత చెప్పండి. కాబట్టి కాస్త కుదిరితే ఆదివారం పూట ఎర్ర నీళ్లు తిప్పివేసుకుంటూ ఉండండి. కాస్త రాళ్ల ఉప్పును తిప్పివేసుకోండి. ఉప్పు, ఆవాలను కలిపి తిప్పివేసుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు నెగటివ్ ఎనర్జీ, అదిష్టి దోషాలు అనేవి పోతాయన్నమాట. ఇక ముఖ్యంగా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర కాస్త చెంబుడు నీళ్లు పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా మార్చి అలా 6 ఒత్తులను మొత్తం కలిపి అంటే మొత్తం 12 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా మార్చి ఆ యొక్క రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి. ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉండండి. ఇలా
చేయడం వల్ల ఏంటి అంటే కనుక మీకు చేసే పనుల్లో మంచిగా కలిసి రావడం, మనసు ప్రశాంతంగా ఉండడం, ఏదైనా జాతక దోషాలు గ్రహ దోషాలు ఉంటే ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం, ఇటువంటివన్నీ కూడా జరిగి మీ కష్టాన్ని తగిన మంచి ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ 3 రోజులు కూడా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఒక మంచి గుడ్ న్యూస్‌ను అయితే వింటారండి. ఎంత మంచిగా కష్టపడి చదువుతారో అంత మంచి ఫలితాలు అనేవి మీకు వస్తాయన్నమాట. విద్యార్థులకు కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన యోగమైతే కలగబోతుంది. కాస్త మీ హెల్త్ని చూసుకోండి. కాస్త పిసిఓఎస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువగా పండ్లు కూరగాయలు తినండి. ఓవర్ వెయిట్ ఉంటే ఆ ఓవర్ వెయిట్ని కొంచెం వాకింగ్ ఇవన్నీ చేసుకుని లిమిట్గా తింటూ చక్కగా హెల్దీ ఫుడ్ని తింటూ ఓవర్ వెయిట్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇక పెళ్లి కాని వారు ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉందండి. ఇప్పుడు సమయం అయితే కలిసి అంటే పెద్దల ఒప్పందం మేరకు మేము పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు కలిసి వెళ్లి తల్లిదండ్రులను కలిసి మీరు కనుక ఒప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రేమ వివాహం అనేది జరుగుతుందన్నమాట. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో లేదా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. చక్కటి అవకాశాలు అయితే వచ్చే యోగమైతే కనిపిస్తూ ఉందన్నమాట. ఈ యొక్క మేషరాశివారు అతిగా మాట్లాడకండి. అతిగా మాట్లాడడం వల్ల ఎన్నో అనర్థాలు, ఎన్నో నష్టాలు మీ మీద ఒక చులకన ప్రభావం అనేది పడుతుందన్నమాట. కాబట్టి అతిగా మాట్లాడకుండా కొంచెం మాటలు తగ్గించుకుని పని ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడా డబ్బు చేజారిపోనివద్దు. ఎవరికి కూడా డబ్బుని అతిగా నమ్మి ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా ఏమి చేయకండి. డబ్బుని ఎంత డబ్బు అంటే ఒక శక్తి, అది మన అవసరాలకు ఉపయోగపడాలి అంటే దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి మనం గౌరవాన్ని ఇవ్వాలన్నమాట. అప్పుడే డబ్బు మన దగ్గర స్థిర నివాసం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మరి చూశారు కదండి మేషరాశి వారికి ఈ 3 రోజులు ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా తెలుసుకున్నారు కదా. మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్.